Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discussing about algebraic methods of solving pair of linear equations. Algebraic methods of solving pair of linear equations. రెండు ఈక్వేషన్లు ఇచ్చినప్పుడు x వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, y వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎస్సిబి డాట్ అంటే సబ్జెక్ట్ కాదు, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎలా చేస్తాము అనేది మనకి పేజ్ నెంబర్ 60, మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 60 ఎగ్జాంపుల్ 4. సాల్వ్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ 7x మైనస్ 15y ఈక్వల్ టు 2, x ప్లస్ 2y ఈక్వల్ టు 3. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ని మనం ఏమంటామంటే ప్రతిక్షేపణ పద్ధతి అంటాం. ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా సమీకరణాలను సాధించండి అని రెండు ఇచ్చారు. ఓకేనా? మనకి సొల్యూషన్ జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్, ఇచ్చినటువంటి సమీకరణాలు. గివెన్ ఈక్వేషన్స్, ఇచ్చినటువంటి సమీకరణాలు ఏవేంటి అంటే 7x మైనస్ 15y. ఈ ప్లస్ 2ని ఇటు తీసుకొస్తే -2 అవుతుంది, ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ x ప్లస్ 2y. ఇక్కడ +3ని ఇటు తీసుకొస్తే -3 అవుతుంది. దట్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ ఈక్వేషన్ నుంచి కానీ ఈ ఈక్వేషన్ నుంచి కానీ ఈ రెండిట్లో ఏదో ఒక సమీకరణంలో ఎక్స్ వాల్యూని రాసుకుంటాం. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. దాన్నే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 2 నుంచి, ఈక్వేషన్ 2లో నుంచి x ప్లస్ 2y ఈక్వల్ టు -3 కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఈ మిగిలిన రెండు టర్మ్స్ని అవతల పంపించండి. అప్పుడేమవుతుంది, x ఈక్వల్ టు +2y అటు వెళ్తే -2y, -3 అటు వెళ్తే +3, +2y అటు వెళ్తే -2y. అంతే కదా. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఈ వచ్చినటువంటి ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి 3 - 2y ఇన్ ఈక్వేషన్ 1. ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే x బదులు ఇక్కడ 7 ఇంటూ ఈక్వేషన్ 1లో, ఈక్వేషన్ 1 ఏంటంటే 7x మైనస్ 15y - 2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. ఈ x ప్లస్లో ఈ వాల్యూని రాయమంటున్నాడు. అప్పుడు 7 ఇంటూ x ప్లస్లో ఈ వాల్యూ రాస్తే 3 - 2y మైనస్ 15y -2 ఈక్వల్ టు 0. మనం ఏం చేయలేదు, ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అంతే. ఓకేనా? 7 లోపలికి మల్టిప్లై చేయండి. 7 3s are 21 -7 2s are 14y -15y -2 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి, 21 - 2 ఎంత, 19 అంటే +19. ఓకే, -14y -15y రెండింటికి సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 14 15 29 -29y ఈక్వల్ టు 0. మనకి y వాల్యూ కావాలి కాబట్టి దేర్ ఫోర్ ఈ -29y అటు వెళ్తే ఏమవుతుందంటే +29y అవుతుంది. ఎప్పుడైనా సరే ఈక్వల్ టు అవతల ఇంటూలో ఉంటే ఇటు వచ్చేసరికి డివైడ్ బైలోకి వస్తుంది. ఒక ఈక్వల్ టు అవతల మనకి 29 ఇంటూ y అని ఉంది. ఈ 29 అనేది ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే డివైడెడ్ బైలోకి వస్తుంది. దేర్ ఫోర్ y ఈక్వల్ టు 19/29. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ y ఫర్ ద గివెన్ ఈక్వేషన్స్. ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y బదులు 19/29 సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ మనకు వస్తుంది. ఓకేనా? దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 19/29 ఇన్, దీన్ని 3 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. ఇన్ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 3లో y బదులు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 19/29ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x ఈక్వల్ టు 3 - 2y అనేది ఈక్వేషన్ 3. x ఈక్వల్ టు 3 - 2y అనేది ఈక్వేషన్ 3. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 3 - 2 ఇంటూ
y బదులు 19/29 ఇలా రాస్తాం. ఓకేనా? ఇక్కడ మన క్యాలిక్యులేషన్స్ ఏం క్యాన్సిల్ అవ్వవు. 19 ప్రైమ్ నెంబరు, 29 ప్రైమ్ నెంబరే. ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు. యాజ్ ఇట్ ఈజ్ మల్టిప్లై చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 29 అనేది ఎల్సిఎం కాబట్టి 29 3s 29 3s are 9 3s are 27 2 carry 3 2s are 6 plus 2 87 minus 2 into 19 38 87 minus 38 అంతా. therefore x equal to డినామినేటర్లో 29 కామన్. 87 minus 38 ఇక్కడ రాద్దాం, కనబడతలేదా? ఓకే. 87 minus 38 9, ఇక్కడ 7 minus 3 అంటే 4 49. therefore this becomes 49/29. therefore x equal to 49/29, y equal to 19/29. దీన్నే మనం ఏమంటామంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. బై సబ్స్టిట్యూషన్ మెథడ్ we completed this problem. Okay, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లంతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.